Good morning everyone. Welcome to Rao's Academy Hyderabad. Today's current affairs. So number 1, US attacks Iran. So Operation Midnight Hammer. So here Operation Midnight Hammer, full details. So America's operation over Iran, that is known as Operation Midnight Hammer. సో జనరల్గా ఈ డిస్కషన్ మనకు లాస్ట్ మంత్ నుంచి, దట్ ఈస్ మేలో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హ్యాస్ గివెన్ ఏ రిపోర్ట్ బై మెన్షనింగ్ ఇరాన్స్ 60% enriched uranium reserves. So Iran has increased its 60% enriched uranium reserves. So it created a chaos in the world. So Israel launched Operation Rising Lion over Iran. Operation Rising Lion over Iran. So first Operation Rising Lion by Israel over Iran. Next, Iran Operation True Promise 3. Iran's Operation True Promise 3 on Israel. Now USA attacks on Iran with the name Operation Midnight Hammer. So general ga manaki IAEA was established in the year 1957. Headquarters vachesi Vienna, Australia. So Iran's 60% enriched uranium reserves are increasing day by day, because 90% enriched uranium is best suitable for the manufacturing of the nuclear weapons. So at present Iran is having 60% enriched uranium. So 60% enriched uranium నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి, 90% enriched uranium కి ఇరాన్ వెళ్తే అదేంటి అంటే ప్రపంచంలోనే మొత్తం భయానక పరిస్థితులు నెలకొల్పబడతాయని చెప్పేసి ఇజ్రాయెల్ తీసుకొచ్చిన ఆపరేషన్ పేరు మనం ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటున్నాం. నెక్స్ట్ అదే ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ పైన తీసుకొచ్చిన ఆపరేషన్ దీటైన సమాధానం ఏంటి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. సో ప్రజెంట్ యుఎస్ఎస్ ఆపరేషన్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ స్థావరాలు, వాళ్ళ స్థావరాలపైన తీసుకొచ్చిన ఆపరేషన్ ఏంటి, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. సో మనకు ఉన్న ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి, ఐఏఈఏ. సో ఇండియన్స్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ని మనం ఏమంటున్నాం, ఆపరేషన్ సింధు. సో ఇండియాస్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఇరాన్, దాన్ని ఆపరేషన్ సింధు అని మనం పిలవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్లో ఉన్నదేంటి, ఇరాన్ హ్యాస్ అఫిషియల్లీ క్లోజ్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో రీసెంట్గా డైలీ మనకు న్యూస్లో ఉన్నదేంటి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. So Iran has officially closed Strait of Hormuz after United States carried out precision strikes. So Operation Midnight Hammer తర్వాత ఇరాన్ తీసుకున్న డెసిషన్ ఏంటి, క్లోజ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. అదేంటి, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాలపైన అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ తీసుకున్న డెసిషన్ ఏది, ఇరాన్ హ్యాస్ అఫిషియల్లీ క్లోజ్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైట్? ఏ స్ట్రైట్ ఈజ్ ఏ స్మాల్ వాటర్ passage which unites two larger seas. సో ఇదేంటి అంటే ఒక స్మాల్ వాటర్ ఛానల్, ఏ స్మాల్ వాటర్ పాసేజ్ దట్ ఈస్ యునైటింగ్ పర్షియన్ గల్ఫ్
and Oman Gulf. Gulf of Oman and Arabian Sea. So here Strait of Hormuz connecting Persian Gulf and Gulf of Oman, Arabian Sea. సో దాన్ని మనం ఏమంటున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటున్నాం. సో ఇదేంటి అంటే ఇంటర్నేషనల్గా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆయిల్. సో మేజర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ నుంచి మనకు వేరే దేశాలకు సరఫరా అవుతుంది, ఈవెన్ ఇండియాకు కూడా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. నెక్స్ట్, ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ ఏ స్ట్రైట్ బిట్వీన్ ద పర్షియన్ గల్ఫ్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. సో స్ట్రైట్ అంటే ఏంటి, స్ట్రైట్ ఈజ్ ఏ స్మాల్ వాటర్ పాసేజ్ దట్ యునైట్స్ టు లార్జర్ సీస్. ఇక్కడ ఏంటి పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కనెక్ట్ చేస్తున్న స్ట్రైట్ని మనం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని పిలవడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకేంటి అంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఈ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, దీన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ వస్తుంది. టోటల్ 8 కంట్రీస్. సో ఆ 8 కంట్రీస్ ఏంటంటే ఇరాక్, నెక్స్ట్ వీ హ్యావ్ కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్ అండ్ ఇరాన్. టోటల్ 8 కంట్రీస్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని అనుకుని ఉన్న కంట్రీస్ ఏంటి 8. ఫస్ట్ వచ్చేసి ఇరాన్, నెక్స్ట్ వీ హ్యావ్ ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్. సో టోటల్ వచ్చేసి 8. ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా అండ్ ఒమన్. టోటల్ 8 కంట్రీస్ ఉండడం జరిగింది. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ గల్ఫ్ ఆఫ్ పర్షియా అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. కాబట్టి ఇది మనకేంటి అంటే ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒకవేళ ఇది క్లోజ్ అవుతుంది అని చెప్పేసి ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే క్లోజింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో మళ్ళీ మనకేంటి ఇండియన్ హిస్టరీలో మనం డిస్కస్ చేసినట్టు మళ్ళీ వాళ్ళు ఏంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇండియాకు రావాల్సిన అవసరం మళ్ళీ ఏర్పడుతుంది. నెక్స్ట్, యూపీఎస్సీ లాంచెస్ ప్రతిభా సేతు పోర్టల్. ప్రతిభా సేతు పోర్టల్. సో జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎవరైతే జాబ్ అవకాశాలు కోల్పోతున్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, దాన్ని ఏమంటున్నాం మనం యూపీఎస్సీ ప్రతిభా సేతు పోర్టల్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? ప్రొఫెషనల్ రీసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ aspirants. So here Pratibha Setu stands for Professional Resource and Talent Integration Bridge for Hiring Aspirants. అంటే ఏంటి అంటే ఆల్రెడీ యూపీఎస్సీ రాసి కొద్ది మార్కులతో మిస్ అయిన విద్యార్థులకు ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూపీఎస్సీ అండ్ అదర్ ప్రొఫెషనల్ జాబ్స్. నౌ ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ launched by the Union Public Service Commission to connect verified employers with highly qualified UPSC aspirants who cleared UPSC prelims exam but did not make the final list. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేని విద్యార్థుల కోసం వాళ్ళు ఏంటి అంటే ఆల్టర్నేటివ్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక పోర్టలే మనకు యూపీఎస్సీ ప్రతిభా సేతు. సో ఫుల్ ఫామ్ ఏంటి? ప్రొఫెషనల్ రీసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్. సో ఇదేంటి అంటే రీసెంట్గా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏం కాదండి, ఆల్రెడీ 2018లో తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఉంది, దాన్ని రీనేమ్ చేస్తారు. 2018లో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. 2018లో తీసుకొచ్చిన పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ని ఇప్పుడు ఏంటి అంటే రీసెంట్గా దీన్ని ఏమని చేశారు? యూపీఎస్సీ ప్రతిభా సేతు ప్రొఫెషనల్ రీసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్. ఇదేంటి అంటే ప్రొవైడింగ్ ద బ్రిడ్జ్ బిట్వీన్
ఆస్పిరెంట్స్ ఆన్ ద జాబ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, మనకు కార్పొరేట్ కానీ లేకపోతే అదర్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక పోర్టల్ ఏంటి మనకు యూపీఎస్సి ప్రతిభ సేతు. ఎర్లియర్ ఇట్ వాజ్ పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. సో నెక్స్ట్, ఇఫ్కో టు సెటప్ ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇన్ బ్రెజిల్. సో ఇఫ్కో, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇఫ్కో? ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. IFCO was established in the year 1967. In the year 1967. So IFCO to set up first overseas nano fertilizers plant in Brazil. What is the full form of IFCO? Indian Farmers Fertilizer Cooperative Limited, established in the year 1967. Headquarters వచ్చేసి New Delhi. New Delhi. Headquarters వచ్చేసి New Delhi. So here IFCO to set up its first overseas nano fertilizer plant in Brazil via a joint venture with NanoFert. NanoFert is a Brazil company. So in collaboration with Brazil company, IFCO is launching its first overseas nano fertilizer plant. Nano fertilizer plant. So nano fertilizers show promise in boosting crop yield while cutting కన్వెన్షనల్ ఫెర్టిలైజర్స్ యూజ్. సో ఇదేంటి అంటే నానో ఫెర్టిలైజర్స్. నానో ఫెర్టిలైజర్స్. నానో ఫెర్టిలైజర్స్. అసలు ఫెర్టిలైజర్స్లో వీ హ్యావ్ ఏమేమి ఉంటాయి? యూరియా ఉంటుంది, డిఏపి ఉండడం జరుగుతుంది, డై అమోనియం ఫాస్ఫేట్. యూరియా అండ్ డై అమోనియం ఫాస్ఫేట్, దట్ ఈస్ డిఏపి. సో నానో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నానో? నానో మీన్స్ స్మాల్. సో హియర్ ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, they already launched nano urea and nano DAP. Nano urea and nano DAP. So already ఉన్న యూరియా అండ్ డిఏపిలకు దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. ఇట్ ఈస్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. డిఏపి ఆల్సో ఇన్ లిక్విడ్ ఫామ్. సో హియర్ ఇఫ్కో లాంచ్డ్ నానో యూరియా ఇన్ లిక్విడ్ ఫామ్ అండ్ నానో డిఏపి ఇన్ లిక్విడ్ ఫామ్. సో మనకు ఏంటి ఆల్రెడీ ఉన్నవి ఏంటి అంటే గ్రాన్యుల్స్ ఉంటాయి. ఆల్రెడీ గ్రాన్యుల్స్లో ఉండేటివి వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే లిక్విడ్. వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి? లిక్విడ్. సో మనకేంటి అంటే ఇఫ్కో టు సెటప్ ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇన్ బ్రెజిల్. ఇప్పటి వరకు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే ఇండియాలోనే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఓవర్సీస్ సెటప్ ఇక్కడ బ్రెజిల్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నానో అంటే ఏంటి అంటే మనకు స్మాల్ అని అర్థం. స్మాల్ అనే అర్థం. సో ఇక్కడ ఏంటి నానో ఫెర్టిలైజర్స్, అందులో యూరియా అండ్ డిఏపి. ఇఫ్కో లాంచ్డ్ నానో యూరియా ఇన్ లిక్విడ్ ఫామ్ అండ్ నానో డిఏపి ఇన్ లిక్విడ్ ఫామ్. సో ఇఫ్కో ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1967. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీలో ఉండడం జరిగింది. నెక్స్ట్, ఉత్తరాఖండ్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యోగా పాలసీ టు బికమ్ గ్లోబల్ వెల్నెస్ క్యాపిటల్. ఉత్తరాఖండ్ launches India's first yoga policy. So recently we discussed about 21st June 11th International Yoga Day. 11th International Yoga Day. ఎక్కడ వెన్యూ? విశాఖపట్నంలో జరిగింది, వైజాగ్. సో 21st June every year is celebrated as International Yoga Day. International Yoga Day. నెక్స్ట్, ఫస్ట్ ఎప్పుడు 2015 నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 11 years కంప్లీట్ అవ్వడం జరిగింది. యోగా ఇంపార్టెన్స్ డే బై డే మనకు పెరుగుతుంది. యోగా ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. యోగా ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే రీసెంట్గా వచ్చిన దాని థీమ్ ఏంటి? యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. సో ఇందులో భాగంగా మనకేంటి అంటే ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ఇట్స్ యోగా పాలసీ. ఇండియాలో ఫస్ట్ ఇప్పుడు యోగా పాలసీని లాంచ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరాఖండ్. సో ద కంట్రీస్ ఫస్ట్ యోగా పాలసీ వాజ్ లాంచ్డ్ ఇన్ ఉత్తరాఖండ్. Chief Minister Pushkar Singh Dhami said that this policy has been prepared with the aim of establishing
ఉత్తరాఖండ్ యాజ్ ఎ గ్లోబల్ క్యాపిటల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యోగా. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యోగా వీళ్ళు ఏంటి అంటే ఒక గ్లోబల్ క్యాపిటల్ లాగా అవతరించాలి అని చెప్పేసి ఎయిమ్. సో వాళ్ళ ఎయిమ్ ఏంటి? ద ఎయిమ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఉత్తరాఖండ్ యాజ్ ఎ గ్లోబల్ క్యాపిటల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యోగా అండ్ వెల్నెస్. నెక్స్ట్, పుష్కర్ సింగ్ ధామీ said a subsidy of up to 20 lakhs rupees is being provided for the developing yoga and meditation centers in the state. సో వీళ్ళేంటి మెడిటేషన్ అండ్ యోగా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే వీళ్ళకు 20 lakhs rupees సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? దే ఆర్ గివింగ్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద యోగా అండ్ వాళ్ళ ఎయిమ్ ఏంటి? టు ఎమర్జ్ యాజ్ ఎ గ్లోబల్ క్యాపిటల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యోగా అండ్ వెల్నెస్. దీనికోసం ఉత్తరాఖండ్ తీసుకొచ్చింది ఏంటి? ఫస్ట్ యోగా పాలసీ ఇన్ ఇండియా. సో ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ఇట్స్ యోగా పాలసీ. సో ఉత్తరాఖండ్ ఏంటి అంటే వీ హ్యావ్ 2 క్యాపిటల్స్. ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉంటుంది. ఒకటి డెహ్రాడూన్, ఒకటి వచ్చేసి గైర్సేన్. డెహ్రాడూన్ ఒకటి, గైర్సేన్ ఒకటి. సో గైర్సేన్ వచ్చేసి ఏంటి అంటే సమ్మర్ క్యాపిటల్. ఉత్తరాఖండ్కి గైర్సేన్ వచ్చేసి సమ్మర్ క్యాపిటల్, డెహ్రాడూన్ వచ్చేసి ఏంటంటే వింటర్ క్యాపిటల్. డెహ్రాడూన్ వచ్చేసి వింటర్ క్యాపిటల్, గైర్సేన్ వచ్చేసి మనకి ఏంటి అంటే సమ్మర్ క్యాపిటల్. సో ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి సంబంధించిన ప్రీవియస్ మనం డిస్కస్ చేసింది ఏంటి? ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే మనకు ఉత్తరాఖండ్. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతున్న మొదటి రాష్ట్రం ఏంటి? గోవా. కాకపోతే ఇదేంటి ప్రయర్ టు ఇండిపెండెన్స్ డే నుంచి అది ఉంది కాబట్టి మనకేంటి అంటే గోవా ఫస్ట్ ఇండియన్ స్టేట్, ఉత్తరాఖండ్ సెకండ్ ఇండియన్ స్టేట్. బట్ ఉత్తరాఖండ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ ఉత్తరాఖండ్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవి ఏంటి అంటే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉంటుంది. రాజాజీ టైగర్ రిజర్వ్, రాజాజీ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఉత్తరాఖండ్. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇది కూడా మనకు వచ్చేసి ఉత్తరాఖండ్. రాజాజీ టైగర్ రిజర్వ్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకేంటి ఉత్తరాఖండ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, ఐఐటి గౌహతి డెవలప్స్ ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్. సో రీసెంట్గా మనకు చాలా ఐఐటీస్ న్యూస్లో రావడం జరిగింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ కమ్యూనిటీ స్కేల్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ దట్ రిమూవ్స్ ఫ్లోరైడ్ అండ్ ఐరన్ ఫ్రమ్ ద గ్రౌండ్ వాటర్. సో సింపుల్గా ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్నోవేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఐఐటి గౌహతి డెవలప్స్ ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్. సో ఐఐటి గౌహతి డెవలప్స్ ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్. ఐఐటి గౌహతి డెవలప్డ్ ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్. సో రీసెంట్గా ఐఐటి గౌహతి గురించి మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తాం. అందులో భాగంగా ఐఐటి గౌహతి హ్యాస్ అన్వీల్డ్ అండ్ అఫోర్డబుల్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ దట్ రిమూవ్స్ ఫ్లోరైడ్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఐఐటి గౌహతి డెవలప్స్ ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్. దీనికన్నా ముందు ఐఐటి గౌహతి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు జ్ఞానధార. సో జ్ఞానధార గురించి మనం డిస్కస్ చేస్తాం. జ్ఞానధార అంటే ఏంటి అంటే విర్చువల్ రియాలిటీ ఇంట్రడ్యూక్షన్ ఇన్ ద స్కూల్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ఏంటి? విర్చువల్ రియాలిటీ క్లాసెస్ గురించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం జ్ఞానధార అన్నాం. నెక్స్ట్, కోవిడ్-19 టెస్ట్ త్రూ క్లే. ఆ బంకమట్టిని తీసుకొని వీళ్ళు ఏంటంటే కోవిడ్-19 పాజిటివ్ టెస్ట్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఆ టెస్ట్ కిట్ని కూడా డెవలప్ చేసింది మనకు ఐఐటి గౌహతి వాళ్ళు. నెక్స్ట్, ఐఐటి ఖరగ్పూర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఆల్రెడీ డ్రమ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఎ గూగుల్ మ్యాప్. విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్. వాళ్ళు లాంచ్ చేసింది ఏంటి? డ్రమ్ యాప్. తర్వాత ఐఐటి మద్రాస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటి? సోలార్ కార్ ఆగ్నేయ లాంచ్ చేయడం జరిగింది. ఇంకొకటి అహ్మదాబాద్లో యాంటీ స్టాంపీడ్ కోసం ఐఐటి కాన్పూర్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్,
గ్రీన్ ఐసియు ఆన్ వీల్స్, దట్ ఈస్ ట్రీ అంబులెన్స్. సో హర్యానా ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ట్రీ అంబులెన్స్. అంటే ఏంటి, చెట్ల కోసం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఏంటి, ఒక అంబులెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రీన్ ఐసియు ఆన్ వీల్స్ ట్రీ అంబులెన్స్ ఇన్ హర్యానా. సో ఏ ట్రీ అంబులెన్స్ ఈస్ మొబైల్ యూనిట్ ఎక్విప్డ్ టు ప్రొవైడ్ ఆన్ సైట్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ అలయింగ్ అండ్ డ్యామేజ్డ్ ట్రీస్. అంటే ఏం లేదు, డ్యామేజ్డ్ ట్రీస్ కోసం వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి, ట్రీ అంబులెన్స్ని తీసుకొస్తూ హర్యానా రాష్ట్రం ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది. సో వీళ్ళు ఏంటి అంటే గ్రీన్ కవర్ ఇంక్రీజ్ చేయడం కోసం. సో మనకింత అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ 33% ఫారెస్ట్ ఏరియా ఉండాలి, బట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ లెస్ దెన్ 33%. సో ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఏంటి, ట్రీ అంబులెన్స్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. అదే మనకు తెలంగాణకు సంబంధించి ప్రీవియస్గా మనకేంటి, తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రామ్ ఉండేది, తెలంగాణకు హరితహారం. ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఏంటి అంటే మొక్కలు నాటేవాళ్ళం. సో దాన్ని రీనేమ్ ఇప్పుడు ఏమొచ్చింది, వన మహోత్సవం. రీసెంట్ గవర్నమెంట్ దీన్ని పేరు ఏమని మార్చారు, వన మహోత్సవం అని పేరు మార్చడం జరిగింది, వన మహోత్సవం అని పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ హర్యానాకు సంబంధించింది ఏంటి అంటే దే ఆర్ ఆల్సో గివింగ్ పెన్షన్స్ టు ట్రీస్. ఇవన్నీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకుంది. పెన్షన్స్ టు ట్రీస్ అంటే హర్యానా గవర్నమెంట్ ప్రొవైడింగ్ పెన్షన్స్ టు ట్రీస్, ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ట్రీ అంబులెన్సెస్ ఫర్ ద ట్రీస్. నెక్స్ట్ మనకేంటి, హిమాచల్ ప్రదేశ్లో రీసెంట్గా వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన. రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన అంటే ఏంటి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇనిషియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రీస్ ఉన్నాయి. సో తెలంగాణకు ఇంతకుముందుకు ఉండేది ఏంటి, తెలంగాణకు హరితహారం ఉండేది, తర్వాత రీనేమ్డ్ యాజ్ వన మహోత్సవం. అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్లో రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన. ఆల్రెడీ హర్యానా ఈజ్ ప్రొవైడింగ్ పెన్షన్స్ టు ద ట్రీస్. సో నెక్స్ట్ డ్యామేజ్డ్ ట్రీస్ కోసం వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే ట్రీ అంబులెన్స్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ 2024లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, ఏక్ పేడ్ మాకే నామ్. మీ అమ్మగారి పేరుతో ఒక చెట్టును నాటండి అని ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చింది ఎవరు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో లాస్ట్ ఇయర్ June 5th 2024లో June 5th వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డే అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ వి హ్యావ్ ఇండియాస్ ఫస్ట్ ఇంట్రాసిటీ హైడ్రోజన్ బసెస్ టు స్టార్ట్ ఆపరేషన్ ఇన్ లేహ్. సో ఇండియాస్ ఫస్ట్ ఫ్లీట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బసెస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ లేహ్ లదాఖ్ బై ఎన్టీపీసీ. సో లద్దాఖ్లో వీళ్ళు లాంచ్ చేసింది ఏంటి, ఫస్ట్ ఇంట్రాసిటీ హైడ్రోజన్ బసెస్ అంటే ఏంటి, నార్మల్గా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ వెహికల్స్ వాడడం వల్ల మనకేంటి పొల్యూషన్కి కారణాలు అవుతున్నాయి. ద పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే విత్ ద యూసేజ్ ఆఫ్ కన్వెన్షనల్ ఫ్యూయల్ వెహికల్స్. సో దానికోసం మనం చాలామంది ఇప్పుడు ఏంటి మొత్తం ఈవీ వెహికల్స్ కానీ హైడ్రోజన్ వెహికల్స్ కానీ తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా ఇండియాస్ ఫస్ట్ ఫ్లీట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బసెస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లేహ్, దట్ ఈస్ లడాఖ్లో వీళ్ళు ఏంటి అంటే హైడ్రోజన్ బసెస్ని తీసుకొని రావడం జరిగింది. మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ గ్రీన్ మొబిలిటీ అండ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ హై ఆల్టిట్యూడ్ హైడ్రోజన్ మొబిలిటీ. సింపుల్గా ఏంటి అంటే రీసెంట్గా హైడ్రోజన్ బస్సెస్ని ప్రవేశపెడుతూ వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏంటి అంటే అది ప్రాంతం ఏంటి అంటే మనకు వచ్చేసి లద్దాఖ్ వచ్చేసి యూనియన్ టెరిటరీ. సో మన ఇండియాస్ టార్గెట్ ఏంటి, నెట్ జీరో టార్గెట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2070. సో ఇండియా అచీవ్మెంట్ 2070లో నెట్ జీరో టార్గెట్ని అందుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇంట్రడ్యూసింగ్ ఈవీ వెహికల్స్, తర్వాత హైడ్రోజన్ వెహికల్స్. ఇండియా టార్గెట్ ఇప్పుడు నెట్ జీరో టార్గెట్ 2070. నెక్స్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్
Panipat, established in Panipat, Haryana. Established in Panipat, Haryana. So India's biggest green hydrogen plant was established in Panipat, Haryana. సో రీసెంట్గా మనం ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ బేసిస్లో తీసుకుంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కోసం పార్క్ తీసుకొచ్చారు. ఈ వేస్ట్ పార్క్ ఎక్కడ రావడం జరిగింది? న్యూ ఢిల్లీ. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ కోసం తీసుకొస్తున్న న్యూ క్యాంపెయిన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్ ఇన్ లదాఖ్, లేహ్. సో నెక్స్ట్ రీసెంట్గా ఒక డ్రగ్ న్యూస్లో నిలిచింది టు కంబాట్ హెచ్ఐవి. దట్ ఈస్ లెనాకాపవిర్ అనేది ఒక డ్రగ్. బ్రేక్ త్రూ ఇన్ హెచ్ఐవి ప్రివెన్షన్, లెనాకాపవిర్ ఆఫర్స్ న్యూ హోప్. సో సింపుల్గా మనకి ఏంటి అంటే రీసెంట్గా న్యూస్లో నిలిచిన డిసీజెస్ ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ కానీ ఇలాంటి వ్యాక్సిన్స్ కానీ ఇలాంటి డ్రగ్స్ చాలా ఇంపార్టెంట్. సో లెనాకాపవిర్ అనే డ్రగ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అది దేనికి రిలేటెడ్ అంటే టు కంబాట్ హెచ్ఐవి. సో ఇక్కడ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఆర్ డిఫరెంట్. హెచ్ఐవి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్ఐవి? ఇట్ ఈస్ హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్, దట్ ఈస్ నోన్ యాజ్ హెచ్ఐవి. సో జనరల్గా హెచ్ఐవి ఇంపాక్ట్ ఇమ్యూన్ సిస్టమ్. సో దట్ ఈస్ ద రీజన్ వైరస్ ఏంటి? హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్. లేటర్ ఇట్ విల్ డెవలప్ యాజ్ ఎయిడ్స్, దట్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్. So what is the virus? Human immunodeficiency virus. Next, what is the full form? Acquired immunodeficiency syndrome. So every year December 1st observed as World AIDS Day. So present ga anni governments they are taking proper measures to combat HIV and AIDS. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఒక ఇమ్యూన్ సిస్టమ్ పైన దాడి చేసే ఒక వైరస్, దట్ ఈస్ హెచ్ఐవి వైరస్. సో నెక్స్ట్, నౌ ఏ యూనిఫైడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ 112. సో ఇంతకుముందుకు ఏంటి పోలీస్ అంటే 100, తర్వాత అంబులెన్స్ 108, ఈ విధంగా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ నెంబర్స్ ఉండేవి. అంటే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క నెంబర్ ఉండేది. బట్ రీసెంట్లీ ద తెలంగాణ పోలీస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏ న్యూ నెంబర్ 112 టు హెల్ప్ పీపుల్ రీచ్ ద పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, అంబులెన్స్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్. సో సింపుల్గా ఏంటి అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కోసం మొత్తం తెలంగాణలో యూజ్ చేయాల్సిన నెంబర్ ఏంటి అంటే 112. సో ఇట్ కవర్స్ టోటల్ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, అంబులెన్స్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. ఇవన్నీ ఇప్పుడు మనకి ఇంతకుముందుకు ఏంటి 100 కానీ 108 కానీ ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఉండేవి. ఇప్పుడు అన్నింటికి కలిపి ఒకే నెంబర్, దట్ ఈస్ 112. ఇప్పుడు అన్నింటికి కలిపి ఒకే నెంబర్, దట్ ఈస్ 112. సో ఈరోజు న్యూస్లో నిలిచిన టాపిక్స్ ఇవి. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. సో మనం ఆల్రెడీ చూసినవి ఏంటి? ఆపరేషన్ రైజింగ్ లయన్ చూసాం, నెక్స్ట్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 చూసాం. ఇప్పుడు వచ్చేసి యుఎస్ అటాక్స్ ఇరాన్, దట్ ఈస్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఇండియా లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్ ఏంటి? ఆపరేషన్ సింధు. నెక్స్ట్, స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైట్? ఏ స్మాల్ వాటర్ పాసేజ్ that connects to large water seas. So here Strait of Hormuz connecting Persian Gulf and Gulf of Oman and Arabian Sea. Next, how many states surrounding the Strait of Hormuz? We have 8 countries: Iran, Iraq, Kuwait, Bahrain, Qatar, UAE, Saudi Arabia and Oman. Next, UPSC launches Pratibha Setu portal. ఎందుకోసం ఇది? It is a bridge between మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ ద ఎంప్లాయ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్. సో ఎర్లియర్ ఇట్ వాజ్ నోన్ యాజ్
పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. నౌ ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ ప్రతిభా సేతు, దట్ ఈస్ ప్రొఫెషనల్ రీసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్. నెక్స్ట్ IFFCO Indian Farmers Fertilizer Cooperative Limited, it is going to set up its first overseas nano fertilizer plant in Brazil. వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి, నానో యూరియా అండ్ నానో DAP in liquid form. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1967, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యోగా పాలసీ టు బికమ్ గ్లోబల్ వెల్నెస్ క్యాపిటల్ సిటీ. నెక్స్ట్ IIT గౌహతి డెవలప్స్ ఫ్లోరైడ్ రిమూవల్ సిస్టమ్. సో రీసెంట్గా ఏ IIT న్యూస్లో నిలిచింది ఫ్లోరైడ్ సిస్టమ్ని రిమూవ్ చేస్తూ అంటే మనకి ఏంటంటే IIT గౌహతి. నెక్స్ట్ గ్రీన్ ICU ఆన్ వీల్స్. సో ట్రీ అంబులెన్స్ తీసుకొస్తూ హర్యానా రాష్ట్రం కూడా నెక్స్ట్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇంట్రాసిటీ హైడ్రోజన్ బస్సెస్ ఫర్ లాంచ్డ్ ఇన్ లదాఖ్, దట్ ఈస్ లేహ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ NTPC. నెక్స్ట్ బ్రేక్ త్రూ ఇన్ HIV ప్రివెన్షన్, దట్ ఈస్ లెనకపవేత్ డ్రగ్ వచ్చేసి అగెనిస్ట్ HIV AIDS. నెక్స్ట్ నౌ ఏ యూనిఫైడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్, దట్ ఈస్ డయల్ 112 ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏంటి అంటే 112. ఇది మొత్తం అన్నింటికి పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, అంబులెన్స్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. సో ఇవన్నీ ఈరోజు మనకు న్యూస్లో ఉన్న విశేషాలండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్ ఫర్దర్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ కాకుండా జనరల్గా ఒక జనరల్ స్టడీస్కి ముడిపెడుతూ చదివితే మనకి ఏంటి అంటే ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ నథింగ్ బట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ద జనరల్ స్టడీస్. సో మనకేంటి బ్యాక్గ్రౌండ్ కానీ తర్వాత దానికి స్కోప్ వచ్చేసి జనరల్ స్టడీస్లో భాగం, కాకపోతే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి సపోజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్ అంటే వాట్ ఈస్ స్ట్రెయిట్ అనేది మనకు జాగ్రఫీలో ఏంటి, స్ట్రెయిట్ అంటే ఏంటి, ఏ స్మాల్ వాటర్ పాసెస్ దట్ కనెక్ట్స్ టు లార్జ్ వాటర్ బాడీస్, దట్ ఈస్ సీస్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ని గల్ఫ్ ఆఫ్ పర్షియాని కనెక్ట్ చేస్తుంది మనకు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముంజ్. ఇదంతా ఏంటి జాగ్రఫీ బ్యాక్గ్రౌండ్. కాకపోతే ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేస్తున్నాం. అందుకే కరెంట్ అఫైర్స్ అనేది ఏంటి అంటే ఒక అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్లో భాగంగానే చదవండి. ఓకేనా, థ్యాంక్ యూ.